ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణకు అటెండ్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిపి సజ్జనార్ నేతృత్వంలోని సెట్ టీం హరీష్ ను విచారించనుంది. అయితే విచారణకు హరీష్ ఒక్కరినే అనుమతించారు పోలీసులు. హరీష్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఆయనను అనుసరిస్తూ కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మొత్తం ఈ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలకు చేరుకోవడంతో కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తుతో కూడా 300 మంది పోలీసు బలగాలంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే మనం చూస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే చాలా వరకు 100లకు మందికి సంబంధించినటువంటి మంది ఫోన్ కాళ్ళు వీళ్ళు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపైన కూడా గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి విపక్ష నేతలకు సంబంధించి చాలా మందిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. దాంతో పాటుగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా మంది సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ రికార్డు కూడా చేయడం జరిగింది సిట్. ఇక ఇప్పుడు చూసినట్టయితే బీఆర్ఎస్ చెందినటువంటి నేతలలో చాలా వరకు ప్రముఖ నేత అయినటువంటి హరీష్ రావు, దాంతోపాటుగాను కేసీఆర్ కుటుంబంలో మొదటి వ్యక్తి సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావడం అనేది కూడా చాలా వరకు చర్చనీయాంశం అని చెప్పొచ్చు. అయితే సిట్ చూసినట్టయితే 160 సిఆర్పిసి ప్రకారంగా కూడా ఆయనను దగ్గర సాక్షిగా పరిగణిస్తూ ఆయనను విచారణ చేపట్టనుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులతోటి కొనసాగినటువంటి సంభాషణలు, లేకుంటే సిటీ అధికారులకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఉన్నటువంటి నెంబర్లను పూర్తిగా టాలీ చేసేందుకు గాను విచారణలో హరీష్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. అయితే 160 సిఆర్పిస్లో చూసినట్టయితే మొదటిగా చూసినట్టయితే ఆయనను సాక్షిగా పరిగణిస్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అదేవిధంగా ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళతో మాట్లాడినటువంటి ఫోన్ కాల్ సంబంధించినటువంటి రికార్డుల ఆధారంగా కూడా ఇటు సిట్ అధికార బృందం కూడా హరీష్ రావును ప్రశ్నించనున్నారు.